సినిమాలలో చూసి నేర్చి పాడైతుండ్రో లేదంటే ఏమన్నా కోచింగే తీసుకొని వస్తుండ్రో కానీ దొంగతనాలు చేసుట్లా ఒకళ్ళని మించి ఒకళ్ళు తయారైతున్నారు పో. ఎవ్వరు లేని వాళ్ళ తాళమేసిన ఇండ్లు దుకాణాలకు ఎవ్వలైనా సూటి పెడతారు. కానీ అందరు ఉండంగా పంతనం చూపించిన వాళ్ళకే ఓ రేంజ్ ఉంటుందని ఫీల్ అవుతున్నట్టున్నారు దొంగన్నలు. దొరికితే ఈపులు సాఫ్ అయితే అన్న బుగులు లేదు, పట్టుకుంటే పరిశాన్ ఉంటుందన్న సోయి లేదు. అరే గింతాల్కగా దోస్తుండ్రంటే మాత్రం బండెక్కబోతే పెట్టే ఇటు మనోడటు. ఈ అన్నకి ఇచ్చే వరకు బండే ఒరిగింది. అయ్యో పెట్టెలున్నాయని కింద పడితే దెబ్బ దెబ్బెత్తుతుండు. దొంగతనం చేసిందాయే మరి ఆగమాగమైతాన్రు. కర్ణాటక రాష్ట్రం బీదర్లా పగటీలే 90 లక్షలు ఎత్తుకపోయినరు. ఓ బ్యాంక్ ఏటీఎంలా పైసలు పెడతానికి గీ వ్యాన్ల తీసుకుపోతే ఎప్పటి నుంచి నజరేసిండ్రో. బ్యాంక్ మేనేజరు సెక్యూరిటీ గార్డు కళ్ళల్లో ఉప్పు పౌడర్ చల్లి తుపాకులతోని కాల్చి పెట్టె అందుకొని అవతల పడ్డరు. పాపం కాల్పులల్లా ఆ ఇద్దరు కాలం చేసిండ్రట. తుపాకులతోని గాలుస్తుంటే బుగులుకు పబ్లిక్ అంతా ఎట్లురుకుతున్నారో. వీళ్ళ చేతులలో తుపాకులు లేకుంటేనా మోతే వల్ల ఈపు సాఫ్ చేద్దురు. ఇక సీక్రెట్ కెమెరాల చూసి పట్టుకునే పనులున్నారు పోలీసులు. కానీ నడి రోడ్డు మీద పొద్దుగాలనే డ్యూటీకి ఎక్కిండ్రంటే ఎంత ముదుర్లో ఎన్ని బ్యాంకులు ఏటీఎంలకు సూటి పెట్టిండ్రో పో.